వెల్కమ్ టు ఎన్ఆర్కే నారేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సిలువ విలువ. ఈ లోకంలో క్రైస్తవులకు సిలువ చాలా విలువైనది. సిలువను గూర్చిన వార్త దేవుని బిడ్డలకు శక్తి అయి ఉంటుంది. సిలువను గూర్చిన వార్త అన్యులకు, సిలువను ఎరగని వారికి అదొక వెరితనంగా ఉంటుంది. కానీ మనకైతే దాన్ని ధ్యానించడం, దాన్ని తెలుసుకోవడం, దాన్ని స్మరించుకోవడం, ఆ సిలువ యొక్క త్యాగాన్ని, ప్రేమను గుర్తు చేసుకోవడం అనేది మనకు బహు శక్తినిస్తుంది. ఆ శక్తిలో పునికి పుచ్చుకోవడానికే సిలువ విలువను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. పాత నిబంధనల గ్రంథంలో కూడా సిలువ ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే కొత్త నిబంధనల గ్రంథంలోనే, బైబిల్లోనే సిలువను గురించిన వార్త ఉందా అనుకుంటాం. కాదు, పాత నిబంధనలోనే యేసుక్రీస్తు వారు కనబడతారు, సిలువ కనబడుతుంది, క్రీస్తు రక్తం కనబడుతుంది. పాత నిబంధనలో చాలా మంది వ్యక్తుల జీవితాల్లో, సంఘటనల్లో క్రీస్తు అగుపడతాడు, క్రీస్తు గోచరిస్తాడు. అలాగే అబ్రహాము గారు ఊరు అనే పట్టణంలో జీవిస్తున్నప్పుడు, అతనికి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలుస్తాడు. అబ్రహాము, నీవు నీ ఊరిని, నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ బంధువులందరినీ వదిలిపెట్టి నేను చూపించు ప్రదేశానికి నువ్వు రావాలి అన్నప్పుడు ఆ మాటకు అబ్రహాం గారు విధేయత చూపి బయటకు వస్తారు. ఒకవేళ నీ ఊరిని, నీ ప్రజలను, నీ దేశమును, నీ స్వజనమును నువ్వు వదిలి వస్తే గనక నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక జనములకు తండ్రిని చేస్తాను అని వాగ్దానంతో కూడిన సందేశాన్ని అతనికి ఇస్తారు. అది నమ్మిన అబ్రహాము తన సొంత దేశమును, సొంత ప్రజలను, సొంత వారిని అందరిని వదిలిపెట్టి దేవుడి కోసం బయటకు వస్తాడు. జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తే కనుక అబ్రహాము కొన్ని విడిచిపెట్టాడు, కొన్ని పొందుకోవడానికి. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి సిలువ కాడిని మోశారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాము కూడా కాడిని మోశారు. ఏం మోశారు అంటే తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన సొంత జనాన్ని విడిచిపెట్టాడు, అలాగే తన ప్రజల్ని విడిచిపెట్టాడు, తన అయిన వారిని విడిచిపెట్టాడు, తన ప్రాంతాన్ని కూడా విడిచిపెట్టాడు. అది దాన్ని మోయడం కాస్త ఇబ్బంది అయినా కానీ ఆ కాడి మోయటకు ఇష్టపడ్డాడు. క్రీస్తు ఏమంటున్నాడంటే, నా కాడి మోసిన వాడే నాకు పాత్రుడు అవుతాడు, నా కాడి ఎవరు మోయరో వాడు నాకు పాత్రుడు కాదు అన్నారు. దేవుడు ఎప్పుడైతే అబ్రహాముకి ఆ ఆజ్ఞను జారీ చేశాడో, అలా చెప్పాడో, ఆ కాడిని మోయడానికి చాలా కష్టమే. తల్లిదండ్రులు విడిచిపెట్టడం, బంధువులు విడిచిపెట్టడం, పుట్టి పెరిగిన ఊరిని, దేశాన్ని విడిచిపెట్టడం, అందరినీ విడిచిపెట్టి ఏదో ఎక్కడో తెలవని సుదూర ప్రాంతాలకు వెళ్ళడం అనేది చాలా ఇబ్బంది. కానీ ఆ కాడిని మోయుటకు అబ్రహాం ఇష్టపడ్డాడు. ఆ కాడిని మోసినందుకు దేవుడు అతన్ని గొప్ప చేశాడు, మహా ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు, చాలా గొప్ప స్థితిలోకి వెళ్ళాడు. ప్రపంచ దేశ జనాభా తెగలన్నీ ఆయన నుంచే ఉద్భవించినట్టుగా మనకు బైబిల్ చరిత్ర చెప్తుంది. అంత గొప్ప చేశాడు. ఆకాశంలో నక్షత్రములు, ఇసుక రేణువుల కంటే గొప్ప సంతానమును అతనికి ఇచ్చారు. ఎందుకు చేశారు అలా అంటే అబ్రహాము కాడిని మోశాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో వచ్చి తన తండ్రి మాట జవదాటకుండా, తన తండ్రి మాట వెళ్ళాలి, నీ ప్రాణాన్ని త్యాగం చేయాలి, అలాగే ప్రపంచ మానవాళి పాపాన్ని హరించాలి అని చెప్పినప్పుడు ఆ మాటలు విని పరలోక మహిమను వీడి, పరలోకపు ఆ భాగ్యాన్ని విడి, ఆ విడవకూడని భాగ్యంలో అందులోనే ఉండిపోకుండా ఈ లోకంలోకి వచ్చి పేదవాడిగా, దీనుడిగా, రిక్తుడిగా జీవించి 33.5 సంవత్సరాలు ఏ పాపం అంటకుండా జీవించి కాడిని మోసి భరించి సిలువలో అతను యేసుప్రభువు చనిపోయారు. అంత దానికి గుర్తుగా, ఆయన కాడి మోసినందుకు గుర్తుగా ఆయనకేం పెద్ద ప్రతిఫలం రాలేదు. కానీ తను సృజించిన ప్రజలు పాపం నుంచి, ఆ శాపం నుంచి, పాపం నుంచి, అలాగే అపవాది కోరల్లో నుంచి బయటపడి పరలోక భాగ్యాన్ని పొందుకున్నారు. పాప విమోచన జరిగింది. ఆయన కాడి మోసాడు. నీకు నాకు కూడా అదే చెప్తున్నాడు, నా కాడి మోయమని చెప్తున్నాడు. అది సులువుగా ఉంటుంది.
చాలా మంది అనుకుంటే క్రీస్తు కాడి చాలా భారభరితమైనది, భారంగా ఉంటుంది, బరువుగా ఉంటుంది అనుకుంటా. నో, నా కాడి సులువుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుందని చెప్పాడు. ఏం చెప్పాడు? నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు, నా ఆజ్ఞల్లో నడుచుకోమని చెప్పాడు. అబ్రాహాము ఎలా అయితే నడుచుకున్నాడు, అబ్రాహాము ఎలా అయితే 25 సంవత్సరాలు విశ్వాసంతో తన వాగ్దాన పుత్రుడి కోసం కనిపెట్టాడు, మనము కూడా దేవుడి యందు విశ్వాసం కలిగి ఆయన కాడిని గలక మోయగలిగితే, ఆయన మీద భారం వేస్తే మన కాడి సులువుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఈరోజు ఈ సిలువ విలువను తెలుసుకునే క్రమంలో దేవుడు నీకు ఇచ్చిన కాడిని నువ్వు మోస్తున్నావా, లేకపోతే వదిలేసావా? బరువైందని వదిలేసావా, లేకపోతే విప్పివేసావా? ఆ కాడిని మోయడంలో నువ్వు విఫలమవుతున్నావా? అబ్రాహాము కాడిని మోసి గొప్పవాడయ్యాడు. దేవుడు నీకు ఇచ్చిన కాడి ఏందని తెలుసా? ఈ లోకంలో ఆయన కోసం నువ్వు బ్రతకాలి. నా రక్తము తిని నా శరీరంలో పాలు పంపులు పన్నవాడు నాకు సాక్షిగా ఉంటాడు అని చెప్పారు. ఆయనకు సాక్షిగా ఉంటున్నావు, ఆయన ప్రకటిస్తున్నావు, ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నావా? ఈ లోకంలో ఆయన్ని నువ్వు నీ ద్వారా ప్రొజెక్ట్ చేస్తున్నావా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞను నువ్వు పాటిస్తున్నావా? నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఇది చాలా సింపుల్. ఈ కాడి చాలా తేలిక. కానీ ఇది కూడా చేయకుండా చాలా మంది కాడిని వదిలేసినట్టుగా ఉన్నారు. ఆయన ఎంతో భారభరితమైన సిలువ కాడిని మోస్తే నీకు చాలా తేలికైన సిలువను, తేలికైన కాడిస్తే దాన్ని కూడా మోయలేకపోతున్నావు. ఈరోజు ఆ భారభరితమైన కాడి అనుకుంటున్నావు, నువ్వు దాన్ని వదిలేద్దాం. వదిలేసి ఆయన ఆజ్ఞలు అబ్రాహాము అయితే ఎలా మోసాడు, మనం కూడా అలా మోసి దేవుడిచ్చు ఆశీర్వాదాలను పొందుకుందాం. పరలోకపు మహిమలో మనందరం ప్రవేశించుతాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.